శ్రీకాకుళం జిల్లా ఎలెన్పేట మండలాన్ని శ్రీకాకుళం డివిజన్ లో ఉంచాలి అంటూ జిల్లా పరిషత్ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు ఎలెన్పేట మండల వాసులు. మా ఎల్లనపేట మండలం నుంచి 22 పంచాయతీలు 10 మంది ఎంపీటీసీలు మొత్తం ఆల్ పార్టీస్ మొత్తం ఈవేళ కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ చేయడం జరిగింది. మాకు టెక్కల్ డివిజన్లో మేము గతంలో మాకు శ్రీకాకుళం డివిజన్లో ఉండేవాళ్ళం, దాన్ని టెక్కల్ డివిజన్లో మాకు కలపడం జరిగింది మా మండలాన్ని. దానివల్ల మాకు ఎటువంటి బస్ సౌకర్యం కానీ ఎటువంటి ఇది మౌలిక వసతులు అక్కడ లేవు. మాకు టెక్కలి వెళ్ళాలంటే 3 బస్సులు మారి మేము వెళ్ళవలసి వస్తుంది. లేకపోతే శ్రీకాకుళం కానీ ఆమదాల వలస వచ్చేనే వెళ్ళాలి, లేకపోతే ఎర్రమండలం లేకపోతే ఎర్రమండలం నుంచి పాతపట్నం వెళ్ళి పాతపట్నం నుంచి అటు వెళ్ళవలసి వస్తుంది. ఇలాగ అనేక ఇబ్బందులకు ప్రజలు గురవుతున్నాం. కాబట్టి జిల్లాని కూడా మాకు పలాస అనేసి కొన్ని పేపర్లంట వాట్సాప్లంట వస్తున్నవి. మాకు పలాస జిల్లా అయితే మేము ఇంకా ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. మా యొక్క ఎల్లన్పేట మండలాన్ని మరి టెక్కల్ డివిజన్ నుంచి తీసి శ్రీకాకుళం డివిజన్లో కలపాలి. అలాగే శ్రీకాకుళం జిల్లాలో కూడా ఈ మండలాన్ని కొనసాగించే విధంగా మరి చర్యలు తీసుకోవాలని గౌరవ పెద్దలు కలెక్టర్ గారికి మేమంతా ఏకోన్ముఖులమై రిప్రజెంటేషన్ చేయడమైంది. ఇప్పుడు మీ పాత్రికేయ మిత్రుల ద్వారా మరి అధిష్టాన వర్గానికి మరి కమిటీకి అందరికీ మేము కోరుకునేది ఒక్కటే, ఏమిటంటే మాకు అన్ని విధాలుగా మాకు సదుపాయాలున్న ప్రజలకు అందుబాటులో ఉన్న శ్రీకాకుళం డివిజన్లో మా ఎల్లనపేట మండలాన్ని ఉంచాలి. అలాగే జిల్లా డివిజన్ అయినప్పటికీ కూడా ఏ రకంగా అయినా ఈ మండలాన్ని శ్రీకాకుళం జిల్లాలోనే కొనసాగించాలని మేము కోరుకుంటున్నాం. కాబట్టి మీ పాత్రికేయులందరూ మీ ద్వారా మరి అధిష్టాన వర్గానికి గవర్నమెంట్కి మా తాలూగా వారిని వినిపించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఎల్లనపేట శ్రీకాకుళం మా పాలకొండ శ్రీకాకుళంలో ఉండేది. ఎల్లనపేట ఇది వరకు కూడా ఎర్రమండలం ఉండేది. పాలకొండ ఎల్లనపేట మండలం ఇది వరకు కూడా శ్రీకాకుళం డివిజన్లో ఉండేది. ఆ తర్వాత శ్రీకాకుళం డివిజన్ని తప్పించి టెక్క డివిజన్లో పెట్టారు. మేము టెక్క డివిజన్కి వెళ్ళాలంటే ప్రత్యేకించి ఆఫీస్ పని మీద దానికోసమే టెక్కలు వెళ్ళాల్సి వస్తుంది. మిగతా బంధురీత్యా కానీ వాణిజ్య పరంగా కానీ వ్యాపార పరంగా కానీ మెడికల్ పరంగా కానీ ఏ విధంగా అయినా సరే ప్రతిరోజు మేము శ్రీకాకుళం టచ్ చేస్తూనే ఉంటాము. ఏదో ఒక పని మాకు పడుతుంటుంది. శ్రీకాకుళం టెక్కలది అసలు పని పడదు. ఒకవేళ ఏదో ఆఫీస్ పని మీద మీరు టెక్కలు వెళ్ళాలనుకుంటే 3 బస్సులు వెళ్ళాల్సి వస్తుంది. మోటార్ సైకిల్ ఉండే వాళ్ళు కారు ఉండే వాళ్ళు పర్లేదు. సామాన్య ప్రజలకు వెళ్ళేసరికి చాలా ఉదయం వెళ్తే సాయంత్రం రాలేకపోతున్నారు. ఒక్కొక్క రోజు నైట్ హాల్ట్ ఉండిపోయి ఉదయం లేసి వస్తున్నారు. చాలా ఇబ్బందులు పడుతున్నాం. అదేవిధంగా శ్రీకాకుళం జిల్లా ఏదే డివిజన్ అయితే ఏ విధంగా మేము కోరుకుంటున్నామో శ్రీకాకుళం హెడ్ క్వార్టర్ కూడా మాకు శ్రీకాకుళం ఉండాలి. ఎందుకంటే పలాస అనేసరికి మళ్ళీ 3-4 బస్సులు మారాల్సి వస్తుంది. పలాసీలు రావాలంటే ఒక రోజుకి రాలేమని సామాన్య ప్రజానీకులు బండి కారును వీళ్ళు రాగలరు. కానీ మాకు అన్ని విధాల వాణిజ్య పరంగా కానీ వ్యాపార పరంగా కానీ లేకపోతే హాస్పిటల్ పరంగా కానీ ఏ విధంగా చూస్తే శ్రీకాకుళం మాకు అన్ని మీద అందుబాటు. ఇది 30 కిలోమీటర్లు 33 కిలోమీటర్లు వస్తుంది. అది మీకు 60-70 కిలోమీటర్లు పలాస మాకు వస్తున్నది. కాబట్టి ఇట్టి పరిస్థితుల్లో కూడా మాకు డివిజన్ కానీ జిల్లా కానీ శ్రీకాకుళం ఉండాలి మేము కోరుకుంటాం. ఎందుకంటే పలాస ఒక జిల్లా ఏర్పాటు చేసి పాతపల్లి నియోజకవర్గం చేరుస్తామంటున్నారు. ఏదండి చేర్చినా సరే మా జిల్లా మా మండలం మాత్రము శ్రీకాకుళం ఉండాలని మేము అందరికి కూడా కోరుతున్నాం. ముఖ్యంగా మీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి ఇది చేరవేస్తారని మా తనకు ప్రయత్నాన్ని సక్సెస్ చేస్తారని మీ అందరి పాత్రికలందరూ కూడా మేము కోరుకుంటున్నాం.